చిత్త, స్వాతి, విశాఖ ఈ నక్షత్రాల్లో జన్మించినటువంటి వారు తులారాశిలోకి వస్తారు. తులారాశికి గురుదృష్టి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ మంత్ అంతా కూడా యోగంగానే ఉంటుంది. అంటే గురుడు మిథునంలో ఉన్నంత కాలం కూడా తులారాశికి గురుబలం బాగున్నట్టే. తృతీయాధిపతి, షష్టాధిపతి అయినటువంటి గురుడు ఎప్పుడైతే విశేష దృష్టితోటి తులారాశిని చూస్తున్నాడో వారికి యోగించేటటువంటి కాలం ప్రారంభం అయింది కూడా. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి వృత్తిపరంగా ఉద్యోగాల పరంగా కూడా మంచి డెవలప్మెంట్ వస్తుంది. అలాగే తులారాశికి కేంద్ర కోణాధిపతి అయినటువంటి శని యోగకారకుడు షష్ఠ స్థానంలో యోగిస్తాడు. అందువల్ల ఏంటంటే ఫారిన్ వెళ్ళేటటువంటి వాళ్ళు, వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు, వీసాల కోసం అప్లై చేసేటటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ వారం కలిసి వచ్చేటటువంటి అంశం. వీరు తప్పకుండా పూజ చేయాల్సినటువంటి దైవం ఎవరు అంటే హేరంబ గణపతి. హేరంబ గణపతి ఒక గణపతి 32 రూపాయల్లో ఒకటి. చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది హేరంబ గణపతి ఉపాసన అనేది. ఈ ఉపాసన చేయడం ద్వారా మీ కోరికలన్నీ కూడా నెమ్మదిగా తీరుతాయి.